అందరికీ నమస్కారం. పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఎప్పటినుంచో ఒక పెద్ద సమస్య పీడిస్తుంది. ఏంటయ్యా అంటే, సరైన కళ్యాణ మండపం ఒకటి కూడా లేదు. కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయి. జనార్దన స్వామి కళ్యాణ మండపం కొంచెం పెద్దది ఊరు మొత్తానికి. కాకపోతే దానికి పార్కింగ్ సమస్య, పెద్ద పార్కింగ్ సమస్య. బయట రోడ్డు మీద పెట్టుకోవాలి బళ్ళయ్యి. అట్లాగే వాసవి ధామ్‌కి చాలా విపరీతమైన పార్కింగు స్పేస్ ఉన్న లోపల పెళ్ళిళ్ళు అవి చేసుకోవడానికి కళ్యాణ మండపం ఏరియా చిన్నది. అదేవిధంగా రెడ్డి కళ్యాణ మండపం కానీ, లేకపోతే ఇంకా మిగతా చాలా చిన్న చిన్న కళ్యాణ మండపాలు బాగా బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అలో చేసుకుంటాను కానీ, లేకపోతే పెళ్ళిళ్ళు కాకుండా వేరే వేరే కార్యక్రమాలు చేసుకుంటాను కానీ, కొన్ని సరిపోయి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా. పెద్దగా భారీగా చేసుకోవాలంటే ఎవరైనా సరే ఇక్కడ నుంచి తణుకు కానీ, రావులపాలెం కానీ అలాగా పెద్ద కళ్యాణ మండపాలు ఉన్న ఏరియాలో హైవేల మీద చూసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి తరుణంలో పెనుగొండ ఆర్యవైశ్య సోదరులందరూ కలిపి ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు. ఏంటంటే, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండ ట్రస్ట్ అనే పేరు మీద ఒక పెద్దది, మంచిది, అందమైంది. ఎందుకంటే నేను వీడియోలో చూశాను ఆ కళ్యాణ మండపం యొక్క బయట స్ట్రక్చర్ కానీ, లేకపోతే లోపల వాళ్ళు అనుకుంటున్న పెళ్ళిళ్ళు జరిగే కళ్యాణ మండపం కానీ, లేకపోతే భోజనాల హాల్ కానీ, రూములు ఇంకా చాలా ఉన్నాయి అందులోని చూశాను. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. పెద్దది, గొప్పది, అతి అందమైన కళ్యాణ మండపం. దానికి సరిపడా అన్ని హంగులకి సరిపడా విత్ పార్కింగ్తో సహా సరిపడా విధంగా చాలా పెద్ద స్థాయిలో సైట్ డొనేట్ చేసిన నా మిత్రుడు గ్రంథి రాముకి సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి కూడా నాకు వాళ్ళతో మంచి పరిచయాలు, స్నేహాలు ఉన్నాయి. అదేవిధంగా మిగతా కళ్యాణ మండపాలు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు, ఎప్పుడో నేను చిన్నప్పుడు ప్రారంభించిన మా కోపల కళ్యాణ మండపం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పోలవరం ప్రాజెక్టు ఈ రెండు ఒకటే. మన ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయిన 2 ప్రాజెక్టుల పేర్లు చెప్పమంటే, ఒకటి ఫస్ట్ ఇది వస్తుందో అది వస్తుందో నాకు ఐడియా లేదు కానీ, పోలవరం ప్రాజెక్టు, పెనుగొండ కోపల కళ్యాణ మండపం 2 ఆగిపోయినాయి. ఆ 2 నేను నా జీవితంలో చూస్తానో చూడనో ప్రారంభమవుతాయనేది నాకైతే డౌటే. రెండూని పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు, పెనుగొండ కోపల కళ్యాణ మండపం కూడా పూర్తి కాదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఏమో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపం, పెనుగొండ కోపల కళ్యాణ మండపానికి మా కోప కమ్యూనిటీలో ఉన్న పెద్దలని చెప్పుకుని తిరుగుతున్న వ్యక్తులందరి యొక్క సహకార లోపం. సరే అండి. ఇకపోతే ఏంటి, కళ్యాణ మండపం సందర్భంగా అది వైఎస్ఆర్స్ కట్టుకుంటున్నారో వాళ్ళని అభినందించడానికి మనం పెద్ద వీడియో చేసేవలసిన పని ఏంటని చెప్పి మీరు అనుకుంటారేమో. ఎందుకంటే వైశ్యులతో నాకేమీ ఎప్పుడు కూడా ఈ విధమైన గొడవలు లేవు. అంటే వాళ్ళతో ఏదో రాజీ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటారేమో. అటువంటిది ఏమీ లేదు. రాజీలు గీజీలు అసలు నా జీవితంలో ఉండవు. పుట్టినప్పుడు పుట్టిన బుద్ధులు కట్టెల దాకా పోవగానే ఎవరితోనూ రాజీ పడే మనస్తత్వం కానీ, రాజీ పడే లక్షణాలు కానీ నా జీవితంలోనే లేవు. కాకపోతే ఏంటంటే, కళ్యాణ మండపం కడతామని చెప్పి అన్నంటనే ఆ ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఇంగ్లీష్ వారు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ గుర్తుకొచ్చారు. మళ్ళీ భారతదేశాన్ని ఆక్రమించుకున్నట్టు పెనుగొండను ఆక్రమించుకుంటానికి బెంగుళూరు వారు, కోయంబత్తూరు వారు, ఇలాగ మళ్ళీ ఇంకొక వైశ్య బ్యాచ్ వేరే రాష్ట్రం నుంచి ఏమైనా వచ్చిందా ఏంటి అనుకున్నప్పటికీ అబ్బెబ్బే కాదు. పూర్వం లాంటి దమ్మున్న బ్యాచ్ మళ్ళీ తయారయ్యారు యూత్‌లో. వాళ్ళందరూ కలిపి చాలా గట్టిగా కడదాం అనుకుంటున్నారు. ఇక్కడ బ్యాచే, మన పెనుగొండోళ్ళే. మన పెనుగొండ ట్రస్ట్ పేరు మీదే, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేరు మీదే. వైఎస్ఆర్ కాబట్టి వాళ్ళ అమ్మవారి పేరు పెట్టుకుంటారు, తప్పేం లేదు. 100% అది కరెక్టే. పెట్టుకుని పార్కింగ్‌తో సహా ఒక అందమైన కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు. అది అతి తొందరగా వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ, అది కంప్లీట్ అయితే చుట్టుపక్కల 100 గ్రామాల ప్రజలకి, ఎందుకంటే రావులపాలెం నుంచి మొదలు పెట్టుకుని కోనసీమ ఏరియా, ఈ గన్నవరం ఏరియా, ఈ చుట్టుపక్కల పెద్ద కళ్యాణ మండపం అనేది ఎక్కడా లేదు. వెళ్తే తణుకు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇటు పాలకులు వెళ్ళిపోవాలి తప్ప ఇంక మధ్యలో ఎక్కడా లేవు. ఇంటీరియర్ విలేజ్ ఇలాగ కాకలేరు, కొయ్యట్టుపాడు, కత్తాపాడు, కంతేరు ఇటువంటి ఏరియాస్ కానీ, లేకపోతే ఇటు మునబొర్ర కానీ, లేకపోతే పెనుగొండ మండలంలో ఉన్న అన్ని గ్రామాలు అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడే, చాలా 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 గొప్పగా ఉపయోగపడుతుంది. నిజంగా పెనుగొండకి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేరు మీద ఉన్న జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేరు మీద కట్టిన ఈ కళ్యాణ మండపం కూడా ఉపయోగపడుతుందని, మీలో మీకు ఎన్ని ఇదులున్నా, పంతాలు పట్టింపులున్నా కళ్యాణ మండపం విషయంలో ఒకరికొకరు సహకరించుకుని అమ్మవారి కార్యక్రమం కాబట్టి మీరంతా చిత్తశుద్ధితో కృషి చేసి అతి తొందరగా కంప్లీట్ చేస్తే, ఎందుకంటే
మీకంటే జనాభాలో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది మీకంటే. కాబట్టి ఆ ఆశతో, ఆ అత్యాశతో మీరంతా కూడా హ్యాపీగా తలో చెయ్యి ఏసి అది తొందరగా కంప్లీట్ చేస్తే పెనుగొండ అంటే చెప్పుకోవడానికి కనకాపరమేశ్వర గుడి, అట్లాగే ఎస్‌కేపీ కాలేజెస్, తర్వాత ఈ కళ్యాణ మండపం కూడా నిలిచిపోద్దని ఆశిస్తూ మీకు శుభం జరగాలి. అమ్మవారి ఆశీస్సులతో మీకు జయం జరగాలి. ఆ కళ్యాణ మంటపం అందంగా, మంచిగా, పెద్దగా, గొప్పగా పూర్తి కావాలని కోరుతూ రేపు అంటే సోమవారం రేపు 11:34కి ముహూర్తం అనుకుంటాను. నన్ను కూడా పిలిచారు. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను కాబట్టి మీ అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండి, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, అమ్మవారి దయతో ఆ కళ్యాణ మండపం తొందరగా, మంచిగా, అందంగా, ఆనందంగా ఏ విధమైన అడ్డంకులు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.